తేజేశ్వర్ హత్య కేసులో ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్య స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు తిరుమలరావు. సో ఐశ్వర్యపై అనుమానంతోనే ట్రాకర్ అమర్చినట్లు కూడా వెల్లడించాడు. నేటితోని ముగిసిన A1 తిరుమలరావు అలాగే A2 ఐశ్వర్య వీళ్ళిద్దరి పోలీస్ కస్టడీ వాళ్ళతో ముగిసిపోయినట్టు తెలుస్తుంది మనకి. తేజేశ్వరరావు హత్యకు సంబంధించి కీలక విషయాలను కూడా పోలీసులు రాబట్టినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య ప్రోద్బలంతోనే తేజేశ్వర్ను చంపాలనుకున్నాడు తిరుమలరావు. నిందితుల కోసం ప్రస్తుతం ఏదైతే తిరుమలరావు ఉపయోగించిన కార్ని కూడా పోలీసులు సీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే కర్నూలుకి సంబంధించి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగిందో, ప్రియుడు ఉండగానే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని హతమార్చడానికి సర్వే అనే ఒక పేరుతోని కారులో అతన్ని తీసుకెళ్లిన తర్వాత తేజేశ్వరరావుని అక్కడ అతి దారుణంగా కిరాతకంగా తిరుమలరావుకి సంబంధించిన సుపారి గ్యాంగ్ వీళ్ళందరూ చంపిన తర్వాత ఈ విషయం వెలుగులోకి బయటకు వచ్చింది. సో ఈ తేజేశ్వరరావుని చంపాలని ముందే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ తిరుమలరావుకి ఈ అమ్మాయి పైన కూడా నమ్మకం లేక ఈ అమ్మాయి స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి పెట్టినట్టు, ఐశ్వర్య స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉందని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇంతకుముందు చూస్తే మనం ఆయన టెక్నాలజీని వాడుకొని అమ్మాయిలాగా ఐశ్వర్యతో మాట్లాడేవాడు తిరుమలరావు. అమ్మాయిలాగా మాట్లాడుతుండే, అంటే పెళ్ళైన తర్వాత ఐశ్వర్యతో మాట్లాడడానికి తేజేశ్వర్ పక్కనే ఉన్నా కూడా అమ్మాయిలాగా మాట్లాడుతూ ఆమెతో గంటలు మాట్లాడుతుండేవాడు. తేజేశ్వర్కి కూడా చాలాసార్లు దీనిపై అనుమానం వచ్చింది. ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా చాలాసార్లు ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఇల్లీగల్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వైవాహికేతర సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి సంబంధించి వీళ్ళు ముందుకు ఇంకా తేజేశ్వర్ని తొలగించుకోవాలి, ఆయన ఆస్తిని కూడా చేజిక్కించుకునే ప్రయత్నంలోనే తేజేశ్వర్ని చంపినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వెలుగులోకి ఇలాంటి కొత్త డీటెయిల్స్ వస్తున్నాయి. ఆమె స్కూటీలో ఒక ట్రాకర్ పెట్టడం కానీ, లేకపోతే టెక్నాలజీని వాడుకొని ఆడవాళ్ళలాగా మాట్లాడాడు తిరుమలరావు అని చెప్పి మనకు తెలుస్తుంది.